హే గాయ్స్, వెల్కమ్ టు నమితాస్ యూనివర్స్. సో చాలా రోజులైంది లాంగ్ వీడియో చేయక. ఈరోజు నేను కామాఖ్య అమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా షార్ట్ వీడియోలో అడ్రస్ చెప్పాను టెంపుల్ ఎక్కడ ఉందని. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ నేను దర్శనం చేసుకుంది వినాయకుడిని అనమాట. మన వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు. అండ్ వినాయకుని వైఫ్స్ ఇద్దరు ఉన్నారు టెంపుల్లో వినాయకుడితో పాటు. అండ్ చాలా ముద్దుగా ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వినాయకుడి దర్శనం అయ్యాక మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈరోజు అమావాస్య కదా, చాలా రష్ ఉన్నారనమాట పబ్లిక్ అయితే. సో టెంపుల్లోకి ఎంటర్ అవడంతోనే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా అమ్మవార్లు ఉన్నారనమాట చుట్టూ అంతా. మధ్యలో పెద్ద శ్రీచక్రం ఉంది. సో ఆ శ్రీచక్రం చుట్టూ చాలా అమ్మవార్లు అయితే ఉన్నారు. చూసారా, ఇలా ఎంటర్ అయ్యి ఇలా లైన్ కట్టాలన్నమాట. లైన్ కట్టిన తర్వాత ఫస్ట్ డౌన్లో కామాఖ్య అమ్మవారు అయితే ఉన్నారనమాట. సో మనం డౌన్లోకి వెళ్ళి కామాఖ్య అమ్మవారిని లోపల దర్శనం చేసుకోవాలన్నమాట. కామాఖ్య అమ్మవారు అయితే చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి డెఫినెట్గా. సో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారిని చుట్టూ కూడా చాలా అమ్మవార్లు అయితే ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అలానే మనం రిటర్న్ అవ్వాలి. రిటర్న్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. రిటర్న్ అవ్వి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారు. ఫస్ట్ ఉన్న అమ్మవారు అయితే శ్రీ రాజశ్యామల అమ్మవారు అనమాట. అండ్ సెకండ్ అమ్మవారు లలితాదేవి అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ముందు ఒక శ్రీచక్రం కూడా ఉంది, అక్కడ హారతిస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వారాహి అమ్మవారి టెంపుల్ అయితే నేను విజిట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగున్నారు. దర్శనం తర్వాత మేమైతే ప్రసాదం తీసుకున్నాం అనమాట. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉండే. చూసారా, పబ్లిక్ అయితే ఇంకా డబల్ అయింది. అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కదా, అది కొబ్బరికాయల కౌంటర్ అనమాట. బ్యాంగిల్స్, కొబ్బరికాయ, ఫ్లవర్స్ ఇస్తారనమాట. ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా బాగా వైబ్ ఉండే. ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది బయట నుంచి చూస్తే. సో టెంపుల్ లోపల అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారి ముందు శివుడు ఉన్నాడు అనమాట. సో శివయ్య అయితే చాలా బాగున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ అందరికీ బొట్లు పెడుతున్నారనమాట. సో శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే వెంటనే హోమం దగ్గరికి అయితే వెళ్ళాం. ఈరోజు అమావాస్య అని చెప్పిన కదా, సో ఈరోజు అమావాస్య కాబట్టి చాలా పబ్లికే ఉన్నారనమాట హోమం దగ్గర. చూసారా ఎంతమంది ఉన్నారో. హోమంలో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మీరు కూర్చోవాలి అనుకుంటే ముందే కౌంటర్ దగ్గర నేమ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఫ్యూ డేస్ బిఫోర్ అనమాట. సో అలా అయితే మనకి ఛాన్స్ దొరుకుతుందంట కూర్చోడానికి. నాకైతే హోమం అయితే చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారు. నిజంగా చాలామంది వెళ్తున్నారు. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే పక్కా విజిట్ అవ్వండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్లో అందరికైతే హారతి ఇచ్చారనమాట ఇక్కడ పూజ అంతా అయ్యాక. సో హోమం ఎక్కడ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. హోమం ముందర అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది. సో ఆ అమ్మవారి విగ్రహం ముందర హోమం చేస్తున్నారు. సో చూస్తున్నారా, ఇక్కడ హారతి ఇస్తున్నారు అందరికీ. అందరూ హారతి తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము వెళ్ళిపోయామన్నమాట. ఆ రోజు అన్నప్రసాదం కూడా పెడతారంట, కానీ మేము టైం లేక ఉండలేదన్నమాట. సో లాస్ట్లో మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అమ్మవార్లు, తర్వాత కామాఖ్య అమ్మ, అండ్ తర్వాత శ్రీ రాజశ్యామల అమ్మవారు, తర్వాత లలితాదేవి, తర్వాత వారాహి అమ్మవారు, నెక్స్ట్ వినాయక స్వామి అనమాట. సో ఇట్లా మీకు తెలియని వాళ్ళకి పిక్స్ అని మెన్షన్ చేశారు లాస్ట్లో. నెక్స్ట్ లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ టు నమితాస్ యూనివర్స్.